ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగాయత్రీ మాత్రే నమః. శ్రీ మహాగాయత్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. బాలా త్రిపుర సుందరి ఉపాసకులు, మంత్రసిద్ధులు శ్రీ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు ద్వితీయ భాగం. రాఘవనారాయణ శాస్త్రి గారికి అష్టసిద్ధులు కైవసము. ఇబ్బందులు ఎన్ని వచ్చినా ప్రారబ్ధమని అనుభవించినారే కానీ స్వార్థానికి వాటిని వాడుకోలేదు. వారి మంత్రయోగముల మహిమలు వింత కథలుగా ఉంటాయి. శాస్త్రి గారు చదివిన తాడికొండ వేద పాఠశాల దయ్యాల కొంప. రాత్రులెవరూ అందులో ఉండరు. ఒకనాడెట్లో వారు పడుకుంటే సహపాఠులు పొరపాటున బయట గొళ్ళెం పెట్టిపోయినారు. అర్ధరాత్రి ఒక దిగంబరి జుట్టు విరోబోసుకొని సమీపిస్తుంటే శాస్త్రి గారు మంత్రం పఠించినారు. ఆ స్త్రీ మంత్రం ఆపమంటే ఇంకా బిగ్గరగా పఠించినారు. దయ్యం పారిపోయింది. ఆ దినాల్లో శాస్త్రి గారికి వశంకరణి మయూరసికి సంపాదించ సంకల్పం కలిగి చంద్రగ్రహణ సమయాన తాము కొండెక్కి తళతళ మెరిసే ఆ మొక్కను గుర్తుపట్టినారు. తీసుకుందామని సమీపిస్తే ఒక 3 తలల బాలుడు అడ్డుపడ్డాడు. తొలగమంటే బాలుడు తొలగలేదు. శాస్త్రిగారు బలవంతాన మొక్కను పట్టుకోబోతే బాలుడు నిరోధిస్తూ, నీకీ మొక్కతో పని లేదు, నీ ముఖం చూస్తేనే అందరూ వశులవుతారు అంటూ పెడుగులాడినాడు. ఇంతలో గ్రహణం వీడింది. బాలుడు అదృశ్యుడైనాడు. మయూరసికి మెరుపులు మాయమైనాయి. తమకి ఓషధి పొందే యోగం లేదని శాస్త్రిగారు కొండ దిగిపోయినారు. ఆ ఓషధికి అంటే మయూరసికి దత్తాత్రేయ స్వామి వారు అధిపతి. ఆ దినాల్లో శాస్త్రి గారికి పూర్వజన్మ సుఖుడైన యోగి దర్శనమిచ్చి సంసార సుఖదుఖాలు సమంగా భావించవలనని మరలా 50 సంవత్సరాలకు కనపడతారని చెప్పి అదృష్టుడైనాడు. సరిగ్గా 50 సంవత్సరాల తరువాత శాస్త్రి గారు అమరావతికి పోయి అమరేశ్వర స్వామిని అర్చించి తమ గదిలో ప్రాణాయామం చేస్తూ చాలా పైకి లేచి తలకిందులుగా పడిపోబోతుంటే తల నేలకు తగిలే సమయానికి ఆ యోగి వచ్చి రక్షించినాడు. శాస్త్రి గారు నమస్కరించగానే ఆ యోగి అదృష్టుడైనాడు. వెంకటప్పయ్య శాస్త్రి గారు కైలాసవాసులైన తరువాత వారి శ్రీరామ కథామృతం శేషపూరణ చేస్తూ వెంట శాస్త్రి గారు ముద్రిస్తున్నారు. అయోధ్యకాండలో గాయత్రీ మంత్రంలోని భ వర్ణంతో పద్యం వ్రాయటానికి 3 దినాలు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. తమ ఉపాస్య దేవతను ప్రార్థించి శాస్త్రి గారు నిద్రించారు. కలలో ఒక బీబీ జగన్మోహిని శయనించి ఉండగా 30 ఏండ్ల గడ్డం వాడకుడు ఆమె చొక్కా పైకెత్తి పాలు కుడుస్తున్నాడు. శాస్త్రి గారు ఆ దృశ్యం చూస్తుంటే ఆమె ఎందుకు నిలబడ్డావన్నది. నాకు కొంచెం పాలిస్తావా అన్నారు శాస్త్రి గారు. వెంటనే మెలకువగలిగి భర్మమయ రమ్యహర్మము అనే పద్యం కుదిరింది. ఆనాటి నుండి శాస్త్రి గారు ఉత్తరాఖండంలో రేపు ముద్రించవలసిన పద్యాలు ఈ రేయి వ్రాస్తూ పగలు ప్రూఫులు దిద్ది పూర్తి చేసేవారు. చందమౌలు కేతరాజు సుబ్బారావు గారికి సంతానం లేదు. రాయవేలూరు వైద్యులు ఆయన భార్యను పరీక్షించి ఆమెకు సంతాన భాగ్యం లేదన్నారు. ఆ దంపతులు శాస్త్రి గారిని ఆశ్రయిస్తే వారామెకు సంవత్సర కాలం తీర్థం విభూతి ఇచ్చారు. కాన్పుకు ఆమె రాయవేలూరు ఆసుపత్రికే పోయింది. ఏడాది కింద పరీక్షించి సంతానం కలగదన్న డాక్టర్ గారు నివ్వెరపోయినారు. ఆ అమ్మ సుఖంగా ప్రసవించి ఆడపిల్లను కన్నది.
శాస్త్రి గారు శ్రీరామ కథామృతముద్రలకై చందాల కోసం సత్తెరపల్లిలో ఒక బ్రాహ్మణుల ఇంట్లోకి పోతుండగా ఒక 20 సంవత్సరాల యువతి వారిని చూచి నమస్కరించి లోనికి పోయింది. ఆ ఇంటి వారికి ఆశ్చర్యమైంది. ఆమె గ్రహగ్రస్త, జుట్టు విరవోసుకొని అందరినీ కొడుతూ తిడుతూ ఎవరైనా బలిష్ఠులు పట్టుకున్నా విడిపించుకొని వీధిలోనికి పరిగెత్తి ఆగమాగం చేసేది. అట్టి యువతి శాస్త్రిగారిని చూచి సంయురాలైంది. ఇంటివారు ఆమె విషయం మనవి చేస్తే వారు ఆమెను పిలిపించి గ్రహప్రేరణ చేసి ఏం చేస్తే నువ్వు విడిచిపోతావు అన్నారు. ఆమె సహస్ర గాయత్రి తపఫలం ధారపోస్తే తొలగిపోతానన్నది. శాస్త్రిగారు స్నానానుష్ఠానాలు ముగించి గ్రహనివృత్తికై సంకల్పించి సహస్ర గాయత్రి జపం చేసి ధారపోసినారు. ఆ గ్రహం ఇంటి ముందున వేప చెట్టు కొమ్మ విరిచి వెళ్ళిపోయింది. శాస్త్రిగారు ఒక నాగుల చవితి నాడు కాలువలో స్నానం చేసి మోరదిబ్బ తిరిగి వస్తుంటే నాగల్చాల్లో పడుకున్న కాలసర్పం తోకపై అడుగుపడింది. వెంటనే ఆ పాము పడగెత్తి నిలువెత్తు లేచి బుసలు కొడుతూ కాటువేయ చూస్తుండగా శాస్త్రిగారు నిలిచి గరుడ మంత్రం జపించినారు. ఆ సర్పం తల వంచి నేల కొరిగింది. శ్రీవారు దిగ్బంధన మంత్రం ఉపసంహరించి, స్వామి, నీ జోలికి నేను రాలేదు, నా జోలికి నీవు రావద్దు, పొరపాటున కాలు తగిలింది, వెళ్ళిపోండి అనగానే పాము వెళ్ళిపోయింది. ఆనాడంతా శాస్త్రిగారు గరుడ మంత్రం పఠించినారు. రాత్రి కూడా మహాగరుడు తమ చుట్టూ తిరుగుతూ కాపలా కాస్తున్నట్టుగా వారికి కనపడింది. శాస్త్రిగారు తమ 90 ఏళ్ల జీవితంలో 80 ఏళ్ళు బాలామంత్రానుష్ఠానం చేసిన పుణ్యపురుషులు. వారొకసారి కాశీయాత్ర చేసినారు. గంగాస్నానం చేస్తుండగా గంగమ్మ గలగలలాడే బంగారు గాజులున్న చెయ్యి చాచి, నాకేమి కానుక తెచ్చావు అన్నది. శాస్త్రిగారికి ఎటూ తోచక వేలికున్న దర్భ ఉంగరం ఆమె చేతిలో పెట్టినారు. బసకు తిరిగి వచ్చి దేవతార్చన సంపుటి తెరిస్తే గంగ కర్పించిన ఆ దర్భ ఉంగరం కనపడింది. తాము భ్రాంతిపడ్డామా, అపచారం అనౌచిత్యం చేసినామా అనుకుంటూ ధ్యానమగ్నుడైనారు. ఆ ధ్యానంలోనే తూగు వచ్చింది. గంగమ్మ కనపడి, కానుకడిగితే దర్భముడి ఉంగరమిచ్చితేమిరా, అది నీ పితృతర్పణాలకు ఉపయోగపడుతుందే కానీ నాకు ఆభరణం ఎట్లవుతుంది అని ప్రశ్నించింది. అమ్మా, నేను నీకేమీ తేలేదు, నీవు అడిగితే అనాలోచితంగా నా వద్ద ఉన్నది ఇచ్చినానన్నారు. గంగమ్మ తల్లి, ఇది నాకెందుకు, నీ భార్య వద్ద నాకై తెచ్చిన నగ ఉంది తే అన్నది. శాస్త్రిగారు మెలుకుపోయి శ్రీదేవమ్మని అడిగితే ఆమె కాసుల గొలుసు కానుకగా తెచ్చినానన్నది. శాస్త్రిగారు తీసుకొని గంగకు పోయి గంగాభవానిని ప్రార్థించి కానుక సమర్పించి వచ్చినారు. ఆ దంపతులకు దేవతలతో గల చనువట్టిది. శ్రీవారు ఒక రాత్రివేళ భీమవరం నుండి నరసాపురం పోతూ రాత్రిపూట హంతకులకు పట్టుబడి అమ్మవారి అనుగ్రహంతో ఆ హంతకులచే పూజలందుకున్న ఘట్టం వడలు జలధరింపజేస్తుంది. గట్టి లక్ష్మీనరసింహశాస్త్రి గారి ఘట్టాన్ని అగ్నిపరీక్ష నవలగా వ్రాశారు. కంచె పరమాచార్యులు శాస్త్రిగారి తపస్సును మహిమలను బాగా ఎరిగినవారు. ఈ ప్రాంతాల భక్తులు వారిని దర్శించడానికి కంచికి పోతే ఇంత దూరం మీరు రావలసిన పని లేదు, చందోలులో లలితా త్రిపుర సుందరి ఉపాసకులు శాస్త్రిగారు ఉన్నారు కదా, ప్రతి గురువారం వారిని దర్శించండి అని హెచ్చరించేసేవారు. అట్టిది వారి మహిమ. శ్రీవారు తమ కోసమే మాత్రమే తపస్సు చేయలేదు. కులమత భేదం లేకుండా ఆర్తులకు దీనులకు ప్రతిఫలాపేక్ష లేకుండా తమ తపస్సును ధారపోసి సుఖ సంతోషాలు ప్రసాదించినారు. ఇతరుల ఆనందమే
తమ ఆనందంగా భావించిన త్యాగధనులు వారు. శ్రీవారిని శుశ్రూషించి చదువుకున్నవారు, మంత్రదీక్షితులైన వారు వందల సంఖ్యలో ఉన్నారు. అగ్రవర్ణులకే కాదు, వారు శూద్రులకు కూడా మంత్రమిచ్చినారు. ఒకసారి గుడిపల్లి సాయి వరప్రసాదరావు, గుంటూరు ఉయ్యూరు లక్ష్మీనరసింహారావు మిత్రులు చందోలుకు పోయి శాస్త్రి గారికి పాదాభివందనం చేసి ఒకరు ఉద్యోగం, మరొకరు సంస్కృత విద్య అడిగినారు. శ్రీవారు అట్లేని దీవించినారు. సాయి వరప్రసాదరావు ప్రభుత్వ కళాశాలలో తెలుగు లెక్చరర్ అయినాడు. లక్ష్మీనరసింహారావు సమృత వ్యాకరణం వచ్చే ఉపాయం అడిగితే, వ్యాకరణం సూర్యమండలం నుండి రావలే, గాయత్రీ మంత్ర జపం చేయమన్నారు. ఆయన నేను శూద్రుడనంటే పురాణోక్త సూర్యమంత్రం ఉపదేశించినారు. ఆ మంత్రం అనుష్ఠించి లక్ష్మీనరసింహారావు వ్యాకరణ పాండిత్యమే కాదు, గొప్ప సంపదతో యశోప్రభవాలు సంపాదించినాడు. రెసిడెన్షియల్ స్కూళ్లకు అధిపతి అయి లక్షాధికారి లక్ష్మీనరసింహారావు గారు. శాస్త్రి గారు గొప్ప ఆగమశాస్త్ర పండితులు. తమ ఆశ్రమంలో దత్తాత్రేయ, సుబ్రహ్మణ్య, సీతారామ లక్ష్మణ హనుమత్ ప్రతిష్టలు తామే చేసినారు. ఇంకా వేకనూరులో లలితా త్రిపుర సుందరి, తెనాలిలో బాలా త్రిపుర సుందరి ప్రతిష్టలు చేసినారు. ఇతర పెక్కు చోట్ల యంత్రాలు స్థాపించారు. శాస్త్రి గారు గొప్ప పండిత కవులు మాత్రమే కాదు, కృతజ్ఞతమూర్తి భవించిన సాధుసత్తములు. తమకు ఓరమాలు నేర్పిన గురువుల మొదలు మంత్రాలు, వ్యాకరణం బోధించిన గురువుల వరకు తల్లిదండ్రులకు భక్తితో ప్రణమిల్లటం వారి నిత్య పూజా విధి. విశ్వశ్రేయస్సు కోసం భూమికి అవతరించి బ్రహ్మర్షి శ్రీ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు పూర్ణ పురుషాయుషం జీవించి దేహం చాలించే తేదీ నిర్ణయించుకొని 7 దినాలు ప్రాయోపవేశం చేసి ప్రమోదూత సంవత్సరం మార్గశిర బహుళ నవమి 10/12/1990 సోమవారం నాడు జగన్మాత ఒడిలో చేరిపోయినారు. అమ్మవారి శాపంతో భూమికి అవతరించి మరలా అమ్మవారి ఒడిలో చేరిన వారి గాథ పరమాద్భుతం. వారి శరీరానికి అగ్ని సంస్కారం చేసినప్పుడు చితిమంటలు అమ్మవారి ఆకృతిగా ఆకాశానికి లేవటం అత్యద్భుతం. ఆనాటి ఛాయాచిత్రం 8/9/1991 ఆంధ్రప్రభ ఆదివారం సంచికలో ఉంది. శుభం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మీ బంధుమిత్రులకు నా ఈ వీడియోలను షేర్ చేయండి. మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.